హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం కాలేజీకి వెళ్ళడానికి టైం అయింది, తినడానికి టైం అయింది అంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భంలో మనం ఇట్స్ టైమ్ టుతో వాక్యాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం కొన్ని సెంటెన్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఇంట్లో ఆఫీస్కి వెళ్ళే టైం అయింది అని అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇలా చెప్పాలి, ఇట్స్ టైమ్ టు ఆఫీస్, ఇట్స్ టైమ్ టు ఆఫీస్. తినే టైం అయింది అన్నప్పుడు ఇలా చెప్పాలి, ఇట్స్ టైమ్ టు ఈట్, ఇట్స్ టైమ్ టు ఈట్. రాత్రి భోజనం చేసే సమయం అయింది, ఇట్స్ టైమ్ టు టేక్ ఏ డిన్నర్, ఇట్స్ టైమ్ టు టేక్ ఏ డిన్నర్. వారిని కలిసే టైం అయ్యింది, ఇట్స్ టైమ్ టు మీట్ దెమ్, ఇట్స్ టైమ్ టు మీట్ దెమ్. పరీక్షలకు సిద్ధమయ్యే సమయం ఇది, ఇట్స్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్, ఇట్స్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆమె ఇంకా నిద్రపోతుంది, అతడు ఇంకా తింటున్నాడు, వారు ఇంకా మాట్లాడుతున్నారు అని అప్పుడప్పుడు అంటుంటాం కదా. మరి అలాంటప్పుడు మనం స్టిల్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు మనము ఒక సెంటెన్స్ని చూద్దాం. మా అమ్మ ఇంకా వంట చేస్తుంది, మై మదర్ ఈజ్ స్టిల్ కుకింగ్, మై మదర్ ఈజ్ స్టిల్ కుకింగ్ అని. ఆమె ఇంకా నిద్రపోతుంది. ఈ వాక్యాన్ని మనం ఇలా చెప్పాలి, షీ ఈజ్ స్టిల్ స్లీపింగ్, షీ ఈజ్ స్టిల్ స్లీపింగ్. ఆమె ఇంకా హోంవర్క్ చేస్తుంది. ఈ సెంటెన్స్ని ఇలా చెప్పాలి, షీ ఈజ్ స్టిల్ డూయింగ్ హోంవర్క్, షీ ఈజ్ స్టిల్ డూయింగ్ హోంవర్క్. మేము ఇంకా వారి కోసం ఎదురు చూస్తున్నాము. దీన్ని ఇలా చెప్పాలి, వి ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దెమ్, వి ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దెమ్. అతడు ఇంకా ఆటలు ఆడుతున్నాడు, హీ ఈజ్ స్టిల్ ప్లేయింగ్ గేమ్స్, హీ ఈజ్ స్టిల్ ప్లేయింగ్ గేమ్స్. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎవరు రాలేదు, ఎవరు వెళ్ళలేదు, లేకపోతే నాతో ఎవరు మాట్లాడలేదు అంటాం కదా. అలాంటప్పుడు మనము నోబడీని వాడతాం. ఇప్పుడు మనము ఒక సెంటెన్సెస్ చూద్దాం. నాతో ఎవరు మాట్లాడడం లేదు. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి, నోబడీ ఈజ్ టాకింగ్ టు మీ, నోబడీ ఈజ్ టాకింగ్ టు మీ. ఇప్పుడు ఇంకొక వాక్యం, ఇప్పుడు ఎవరూ రావడం లేదు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, నోబడీ ఈజ్ కమ్మింగ్ నౌ, నోబడీ ఈజ్ కమ్మింగ్ నౌ. ఇప్పుడు మరొక వాక్యాన్ని చూద్దాం. నిన్న నన్ను ఎవరూ కలవలేదు, నోబడీ మెట్ మీ ఎస్టర్డే, నోబడీ మెట్ మీ ఎస్టర్డే అని చెప్పాలి. నిన్న అక్కడికి ఎవరూ వెళ్ళలేదు, నోబడీ వెంట్ దేర్ ఎస్టర్డే, నోబడీ వెంట్ దేర్ ఎస్టర్డే. నాకు ఎవ్వరు చెప్పలేదు, నోబడీ యాజ్ టోల్డ్ మీ, నోబడీ యాజ్ టోల్డ్ మీ. నిన్ను ఎవ్వరు అడగలేదు, నోబడీ ఆస్క్డ్ యూ, నోబడీ ఆస్క్డ్ యూ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. I hope you understand well. If you like the video, please like, share and subscribe my channel.